టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఒక పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఎంటర్టైన్మెంట్ను ఇష్టపడే ప్రతి ఒక్క ఆడియన్స్ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మీద మరో వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మహారాజా, గరుడ టైటిల్స్తో తెరకెక్కనుందని రకరకాలుగా ప్రచారాలు జరిగాయి. కానీ పాన్ వరల్డ్ మొత్తానికి కామన్ టైటిల్గా ఉండేలా జనరేషన్ అనే పదం వచ్చేట్టుగా టైటిల్ని ఫిక్స్ చేశాడట జక్కన్న. త్వరలోనే ఈ టైటిల్ని అఫీషియల్గా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇందులో తండ్రి పాత్ర కూడా ఎంతో స్పెషల్గా ఉండనుందని, ముందుగా ఈ పాత్ర కోసం అక్కినేని నాగార్జునని అనుకున్నా ఇప్పుడు ఆ పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ సినిమా స్టోరీ చాలా పెద్దదే అవడంతో 3 భాగాలుగా సినిమాలను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారట రాజమౌళి. ఇప్పటికే ఇటు రాజమౌళి అటు మహేష్ బాబు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా ఎన్నో సినిమాలు చేశారు. కానీ మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక్క పాన్ ఇండియా సినిమాలో కూడా నటించకపోవడం ఫ్యాన్స్కి కాస్త నిరాశనిచ్చింది. ఇటీవల కాలంలో ప్రతి హీరో పాన్ ఇండియా లెవెల్లో కొత్త తరహా కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. వాళ్ళతో పోలిస్తే మహేష్ బాబు పాన్ ఇండియా లెవెల్లో వెనకబడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే రాజమౌళి చేయబోయే సినిమాతో మహేష్ ఇంతకాలం అభిమానులకు బాకీ పడినా మొత్తం తీర్చుతున్నాడనే టాక్ నడుస్తోంది. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్లో జరిగే సినిమా ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. రీసెంట్గా బాలీవుడ్, హాలీవుడ్లలో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రియాంక చోప్రా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న వర్క్ షాప్ సెట్స్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఈ వర్క్ షాప్లో పూర్తి చేశారు. ఇందులో ఆమె మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమెను విలన్ పాత్రలో తీసుకున్నట్లు సమాచారం. ఇది వరకే ప్రియాంక చోప్రా బాలీవుడ్, హాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ ఆడియన్స్ అయితే ఆమెను విలన్గానే ఎక్కువగా గుర్తుపడతారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర కోసం ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా హీరోయిన్ కూడా బాలీవుడ్ నుంచే తీసుకోనున్నారట జక్కన్న.